మీడియా వారందరికీ నమస్కారం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కలయికతో గత ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కూడా కూటమి కలయిక మంచి స్పందన ప్రజల్లో రావడం, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఆనాడు అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను, కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను సుమారు 73,000 మెజార్టీ తోటి గెలిపించడం, రాజమహేంద్రవరంలో ఒక చరిత్రగా నిలవడం కూడా జరిగింది. మరి ఆ యొక్క గెలుపుకి కారణమైన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ యొక్క 3 పార్టీల్లో జెండా మోసిన వారు కానీ ప్రతి ఒక్కరూ గెలిపించిన తర్వాత, శాసనసభ్యుడిని చేసిన తర్వాత, పార్లమెంట్ సభ్యురాలుగా ఆవిడని చేసిన తర్వాత గౌరవాన్ని కోరుకుంటారు. ఆ గౌరవం ఎలాగంటే, రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్థానాన్ని ఆశించడం అన్నది సర్వసాధారణం. దాంట్లో భాగంగానే నెగ్గిన తర్వాత అనునిత్యం కూటమి ఎమ్మెల్యేగా ఏ అవకాశం వచ్చినా కూడా ఈ పార్టీ కష్టపడిన వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలి, రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్థానాన్ని కోరుకుంటారు, ఆ స్థానాన్ని ఎలాగ వాళ్ళకి అందచేయాలి అన్న ఆలోచనలో భాగంగా నెగ్గిన వెంటనే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రావడం జరిగింది. 106 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యాపురం బ్యాంక్, ఆ బ్యాంక్ లో కూడా మరి ఓటమి నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకుండా వెంటనే వైసీపీ వారు బెల్ట్ కట్టి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఆ మీద పోటీకి కూడా నిల్చోవడం జరిగింది. మరి కూటమి చాలా బలంగా సమాధానం చెప్పడం జరిగింది. కూటమి ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన డైరెక్టర్లు అందరూ కూడా అత్యధిక మెజార్టీ తోటి నెగ్గడం, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ని కైవసం చేసుకోవడం కూడా జరిగింది. అలాగే కైవసం చేసుకున్న తర్వాత మేము చూసాం ఆ బ్యాంక్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కి వెళ్లకుండా నామినేటెడ్ గా బాడీని ఎన్నుకుని, ఆ నామినేటెడ్ గా ఉన్న బాడీ తోటి అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేశారు. ఈరోజు బ్యాంక్ ని దారుణాతి దారుణంగా డిగ్రేడ్ చేసేశారు. ఈరోజు కొత్తగా పాలకవర్గం వచ్చిన తర్వాత, కూటమి పాలకవర్గం వచ్చిన తర్వాత కష్టపడి ఈ యొక్క 8 నెలల్లో ఏదైతే వాళ్ళు కోల్పోయిన ర్యాంకింగ్స్ కానీ, ఏదైతే ఎన్పిఏ పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోయిందో దాన్ని అంతా కూడా గణనీయంగా తగ్గించే కార్యక్రమం అంతా కూడా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు, చైర్మన్ గారు చేయడం, మొన్న ఏదైతే ఆ సర్వసభ్య సమావేశంలో డివిడెంట్ కూడా ఇవ్వడం అన్నది తప్పకుండా మేమందరం కూడా ఆ చైర్మన్ గారిని, డైరెక్టర్ని అభినందిస్తా ఉన్నాం. అలాగే జాంపేట బ్యాంక్ ఎన్నికలు కూడా మరి కూటమి దాన్ని కూడా ఎన్నికలకి లేకుండా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అది కూడా 100 ఏళ్ల చరిత్ర. ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైర్మన్ గా చేసిన దాఖలాలు లేవు జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ లో. మొట్టమొదటిసారిగా జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ లో తెలుగుదేశం అభ్యర్థిని చైర్మన్ గా చేయడంతో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన డైరెక్టర్లందరికీ కూడా అక్కడ గౌరవం దక్కే విధంగా కార్యక్రమం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా ఆవిర్భవించిన ఎంతో చారిత్రాత్మకమైన ఛాంబర్, ఆ ఛాంబర్ కూడా గతంలో ఎంతో మంది పెద్దవారు అందరూ కూడా సేవలు అందించి ఉన్నారు. మరి ఆ ఛాంబర్ ను కూడా ఏకగ్రీవం చేసుకుని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సభ్యులందరికీ కూడా అక్కడ గౌరవం దక్కే విధంగా కార్యక్రమం చేయడం, చైర్మన్ గా కూడా తెలుగుదేశం అభ్యర్థిని ఎన్నుకోవడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, ఒక పార్టీ నెగ్గిన తర్వాత ఆ నెగ్గడానికి కారకులైన కార్యకర్తలు, నాయకులు వాళ్ళు గుర్తింపు కోరుకుంటారు. ఆ గుర్తింపు ఇవ్వడం అన్నది నాయకుడు ఒక లక్షణం. గుర్తింపు ఎలాగంటే, ఏదో మరలా ఎన్నికలు వస్తా ఉన్నప్పుడు ఒక 3 నెలల ముందు
గుర్తింపు ఇచ్చేసి మిమ్మల్ని గౌరవించానంటే కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని పార్టీ జెండా మోసిన వాళ్ళు, నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమం తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో కమిటీ మెంబర్స్ నేసున్నాం, బీజేపీ, టీడీపీ, జనసేన. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చైర్మన్ల కింద వేసుకున్నాం. ఎక్కడికక్కడ వారికి స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎంతో కీలకమైనది ఎండోమెంట్స్ కమిటీ, దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. మరి ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎండోమెంట్స్ కమిటీకి ఎందుకో ప్రాధాన్యత ఇవ్వరు. ఇవ్వకపోవడానికి అనేకమైన కారణాలు ఉండుండొచ్చేమో కానీ ఇవ్వకపోవడం అన్నది చాలా తప్పు. ఎందుకు ఇవ్వట్లేదో కూడా అర్థం కావట్లే. మా వాళ్ళు కూడా 2014-19లో చివరాఖరణ 2-man కమిటీ ఆ రోజు చాలా కష్టపడి ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్నికృష్ణ గారు, ఆనాడు ఎమ్మెల్సీగా ఆయన, కూడా చైర్మన్ గా ఆయన, ఇద్దరు కూడా కష్టపడి కొన్ని కమిటీలు అన్నింటినీ కూడా అనౌన్స్ చేయించడం జరిగింది. అనౌన్స్ చేసిన 2 నెలలకే మరలా గవర్నమెంట్ మారడం, మళ్ళా కమిటీలు కూడా వారికి వారు రెసిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది. అలా కాదు, ముందు నుంచి కమిటీలు వేసుకున్నట్లయితే ప్రతి కమిటీకి 2 సంవత్సరాలు కాల పరిమితి ఉంటుంది. 2 సంవత్సరాలు అయ్యిందంటే వెంటనే మళ్ళా రెన్యూ చేసుకుంటే మరొక 2 సార్లు అంటే 2 దఫాలుగా మనం చేయగలిగితే ఎంతో మంది కష్టపడిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందులో వస్తా ఉన్నాయి పుష్కరాలు. ఇప్పుడు అవకాశం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఎండోమెంట్ కమిటీలోని అటు పక్కన దేవునికి, మరో పక్కన పుష్కరాల్లో వస్తున్న కార్యక్రమానికి ఉపయోగపడి సహకరించే వాళ్ళు అవుతారన్న దృష్టిలో తీసుకొని చాలా మందిని గౌరవించే కార్యక్రమం తీసుకున్నాం. ఈ కమిటీల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూర్చొని వారి పార్టీలో కష్టపడిన వాళ్ళందరినీ గుర్తించుకొని ఈక్వేషన్స్ లో, ఎందుకంటే ప్రతి కమిటీలో కొన్ని మ్యాండేటరీగా తీసేసుకున్నారు. మ్యాండేటరీగా ఏంటంటే ఒక బ్రాహ్మణు, ఒక నాయ బ్రాహ్మణ్ అన్నది మ్యాండేటరీ, 50% విమెన్, అలాగే క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా స్పెసిఫిక్ గా పెట్టున్నారు. అంటే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మేము ఒకళ్ళు అనుకుంటాం అక్కడ 50% విమెన్ కేటగిరీ ఉన్నప్పుడు కానప్పుడు వారి ఇంటిలో వారి సతీమణిని గౌరవించే కార్యక్రమం తీసుకోవడం. వారి యొక్క కుటుంబ సభ్యులను తీసుకోవడం అనే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. సుమారు 14 ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి. 14 ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు 9 మంది సభ్యులు, కొన్ని కమిటీలు వచ్చి 11 మంది సభ్యులు. యావరేజ్ గా 10 మంది తీసుకున్న 14 కమిటీల కంటే 140 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతా ఉంది. అంటే మరొక 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక 140 మంది, అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం. ముమ్మాటికి 280 మందికి మనం మరలా 2029 ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దాంతో పాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది. వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతా ఉన్నారు. అది మరలా కూర్చొని టీడీపీ, బీజేపీ, జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి 4 కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సరి చేసుకున్నాం, వారికి కూడా గౌరవం దక్కింది మైనారిటీ సోదరులు. ఇప్పుడు 4 కమిటీలు, ముందుగా 14 కమిటీలకు గాను 8 కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పంపించిన 8 కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, నాలం భీమరాజు స్ట్రీట్, రాజమహేంద్రవరం
ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది, ఆర్డర్స్ కూడా వచ్చింది. చైర్మన్ గా మద్ది వెంకట నాగ పూర్ణశ్రీ సత్యనారాయణరావు గారు, అలాగే డైరెక్టర్లుగా బీజేపీ జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతా ఉంది. అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్, సారందర్ మెట్ట, రాజమహేంద్రవరం 47వ వార్డు. దాంట్లో చైర్మన్ గా కేవీడి ఎస్సివి చౌదరి గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు 9 మంది సభ్యులు, అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులతో ఇదొక కమిటీ ఆర్డర్స్ రావడం జరిగింది. మూడవది శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ రాజమహేంద్రవరం 31వ వార్డులో ఉంటది. చైర్మన్ గా చింతా జోగినాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే 9 మంది బీజేపీ జనసేన సభ్యులతో ఈ కమిటీ ఒకటి ఆర్డర్ ఇష్యూ అయి ఉన్నది. నాలుగవది వచ్చి శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వీరభద్రాపురం 37వ వార్డు. చైర్మన్ గా ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్ గారు జనసేన, అలాగే సభ్యులుగా బీజేపీ టీడీపీ అందరూ కలిపి ఈ కమిటీ ఒకటి అనౌన్స్ అవ్వడం జరిగింది. అంటే 4 కమిటీలు ఆర్డర్స్ తోటి వచ్చినాయి. ఈ 4 కమిటీలు కూడా అతి దగ్గరలో ఒక 2-3 రోజుల వ్యవధిలో ఒక్కొక్క కమిటీకి 3-3 రోజుల గ్యాప్ లో ప్రమాణ స్వీకారాలన్నీ కూడా కార్యక్రమం దగ్గరలో కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఈ 4 కాకుండా ఇంకొక 4 కమిటీలు ఈ 2-3 రోజుల్లో కూడా అనౌన్స్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్ తెలుగుదేశం, అలాగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం మంగళవారిపేట చైర్మన్ గా కడియాల భద్రరావు గారు, అలాగే శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల చౌల్ట్రీ కోటిలింగాలపేట చైర్మన్ గా రెడ్డి మనేశ్వరరావు గారు, అలాగే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాంపేట చైర్మన్ గా దాసరి గురునాథరావు గారు జనసేన. ఈ 8 కమిటీలు ఈ 2-3 రోజులు ఇవి కూడా వచ్చేస్తే మొత్తం 8 కమిటీలు అవుతున్నాయి. ఇంకా 6 కమిటీలు ఎండోమెంట్స్ వెరిఫికేషన్ లో ఉన్నాయి, అవి కూడా పంపించేస్తే మొత్తానికి 14 కమిటీలు కూడా ఈ ఒక్క నెల రోజుల వ్యవధిలో అనౌన్స్ అవ్వడం, ఆర్డర్స్ రావడం, అలాగే ప్రమాణ స్వీకారం కూడా చేసుకునే కార్యక్రమం తీసుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఒకటే ఆలోచన, అందరినీ గౌరవించాలి, కష్టపడిన వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, ఏదో ఒక స్థానం కల్పించాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. అంటే ఏదో అధికారం వచ్చింది కదా, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు వీరితో పరిమితంగా పెట్టేసుకొని వాళ్ళందరికీ కూడా వేస్తున్నాం అదిగో ఇదిగో అని చెప్పే తత్వం కూటమికి లేదు. అందరూ నాయకులుగా ఎదగాలి, అందరికీ సముచిత స్నానం కల్పించాలన్న ఆలోచనతో వెళ్తా ఉంది. ఆ దేవస్థానాలు కూడా ఈ కమిటీలు వేయడం వల్ల మరింత అభివృద్ధి చెందుతాయి. కమిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా కూడా దాతలు ముందుకు వస్తారు. వేసిన కమిటీ కూడా చైర్మన్స్ గా కొన్ని చోట్ల ఫిలాంథ్రపిస్ట్ తీసుకున్నాం, వాళ్ళు కూడా ఆ దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి యొక్క సహకారంతో దేవస్థానాలను అభివృద్ధి చెందుతూ చేస్తూ అక్కడ వస్తున్న భక్తుల యొక్క నమ్మకాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని పొందే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తాది. కమిటీ సభ్యులు అందరూ కూడా పనిచేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. చరిత్ర ఉన్న వాళ్ళని కూడా పాలకవర్గంలో పెట్టారు, కొన్ని చోట్ల ఉన్నాయి. అలా మన దాంట్లో ఏం లేవు కదా, అలాంటి సభ్యులు అనుమతులు తెచ్చుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకున్నప్పుడు కూడా వెరీ క్లియర్ గా వాళ్ళకి ఏ విధమైనది లేకుండా ఉండే విధంగానే తీసుకుంటున్నాం. నేర చరిత్ర కలిగిన వారిని ఇవ్వకూడదు అన్నది మా తాలూకు ఆలోచన. ఎక్కడైనా సరే ఏదైనా జరిగితే మీరు మా దృష్టికి తీసుకురండి, మేము సరి చేసుకుంటాం. ఎందుకంటే అంతా చేయడానికి మా చేతిలో నేను అభూతంగా ఏం కనపడదు. కాబట్టి ఏదైనా ఉంటే తీసుకురండి, సరి చేద్దాం. కమిటీ ఏర్పాటుతో పాటు గతంలో కూడా ప్రభుత్వం చేసిందంటే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళ చైర్మన్ పదవి, డైరెక్టర్ పదవి వచ్చింది అంతే తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు వచ్చింది తప్ప. ఇప్పుడు మీ కమిటీ ఏర్పడిన తర్వాత వీళ్ళని కృషి చేసేందుకు ఏదైనా కార్యాచరణ ఉందా? ప్రతి దేవస్థానానికి ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్స్ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని దేవస్థానం అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంతో పాటు దాతల యొక్క సహకారం అయితే మాత్రం పుష్కలంగా ఉంది.
ఎప్పుడు లేని విధంగా దాతలందరూ ముందుకు వస్తున్నారు. గత 5 సంవత్సరాలు వాళ్ళు అయిష్టంగా ఉన్నారేమో. ఇప్పుడు ఉదాహరణకి మార్కండేయ స్వామి టెంపులే ఉంది. మార్కండేయ స్వామి టెంపుల్లో మీకు దగ్గరలో ఒక మంచి ఉమా మార్కండేశ్వర స్వామి దేవస్థానం 23వ వార్డులో ఉంటుంది, 22వ వార్డులో ఉంటది. మీకు దగ్గరలోనే ఒక ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఘనకార్యమైన కార్యక్రమాలు మీకు చెప్తాం. చాలా క్షమించరాని పాపాలు చేశారు దేవుడి దగ్గర, క్షమించరాని పాపాలు. ఇప్పుడు సరిచేసి దాతల సహకారంతో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అది దగ్గరలో అంటే మీ అనేది దేవస్థానానికి నిధులు కేటాయిస్తా ఉన్నాం. కమిటీకి దాతల సహకారం ముందుకు వస్తా ఉంది. వాళ్ళందరి యొక్క సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మన కలియుగంలో ఉన్న ఇక్కడ న్యాయం ధర్మం ఏమీ లేదు. ఖచ్చితంగా మన అందరూ ఒక యాప్ తయారు చేస్తాను, అందరూ డేటాబేస్ దాచుకున్నాం, అందరితో చెప్తాం. యాప్లు ఓపెన్ చేసుకోమనండి, యాప్లోని వాళ్ళందరినీ అప్లోడ్ చేసుకోమనండి, వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి. ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ఇంకా దిగజారిపోతున్నాడు ఆయన. శక్తి కూడా స్వేచ్ఛగా పనిచేయడం కూటమి దాన్ని రిమోట్ చేస్తున్నారు. ఎవరిని? మధ్య చాలా పారదర్శకంగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు? నేను మంచోడనే అంటాడు. దొంగ దొంగని ఒప్పుకోడు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ, గజ దొంగ అసలు ఒప్పుకోడు. డిపార్ట్మెంట్ వారి పనాలు చేస్తా ఉన్నారు. రుచించట్లేదు అంతే. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి రుచించట్ల. స్వాగతించాలి, పోరాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంతసేపు నాకు సిట్ అలా జరిగింది ఇలా జరగలేదు, నేనేం తప్పు చేయలేదు, మీ దగ్గర ఉంటే ఆధారాలు చెప్పండి, నేను తప్పు చేయలేదు, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్, ముఖ్యమంత్రికి ఎలా ఆపాదిస్తారని చెప్పి ఆయన అదే పని మీద పోరాడారు, న్యాయపరంగా ముందుకెళ్లారు. అంతేగాని ఈయనలాగా అదిగో మీరు అలా చేస్తున్నారు, మేము వచ్చితే ఎలా చేసేస్తాం అలా చేసేస్తాం అని అనలేదు. నిజంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము అధికారంలో వచ్చినన్ని ఈ పార్టీకి సంవత్సరంలో రాజమండ్రి జైలు ఫిల్ అయిపోవాలి, కొత్త జైలు కన్స్ట్రక్షన్ మొదలైపోవాలి. ఎక్కడికక్కడ అందరూ కూడా అసలు నాయకుడు అన్నవాడు గుమ్మల ఇంటి గుమ్మం దాటేవాడే కాదు వైసీపీ వాడు. కానీ అలా జరగలేదు కదా. మీరు చూస్తున్నారు వైసీపీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా రోడ్లు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యంలో మాకు వాళ్ళు రావడం కావాలి. వాళ్ళు వచ్చి ప్రజల్లో తిరిగితేనే కదా వాళ్ళేంటి మేమేంటి అన్నది ప్రజలకి మధ్యన వ్యత్యాసం తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు అలా ఇళ్లలో నుంచుంటే అలాగా. మా దగ్గర మరి ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కూడా. రాంబాబు ఇద్దరు మాట్లాడుకున్నది వైరల్ అయిందని బయట లీక్ చేశారు. అంటే మీరు ఉమ్మడిలో ఉండగా మీతో జనసేన బీజేపీ ఏమన్నా రాజకీయాలు మాట్లాడుకుంటారు. అంటే అలాగే లీకేజ్ మీకు మీరే బయట పెట్టడంలో అంతరార్థం ఏంటి? అలాంటి ఉంటే ఏం ఐడియా లేదన్న. బాలరాజు అనుకోవట్లేదు అవినీతి చేసుకున్నాను దేని ఉమ్మ నిన్న రాంబాబుతో మాట్లాడింది బయటకు వచ్చింది కదా. వాళ్ళే ఒప్పుకున్నారు. మీతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకున్న దాంట్లో 100 కోట్ల మాట ఎత్తారా? వచ్చాడు బాలరాజు 100 కోట్లు తిన్నాడు. ఎడిటింగ్స్ ఎక్కువ అయిపోయినాయి అన్న. ఎడిటింగ్లు ఎక్కువ అయిపోయినాయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గారు కూడా ఎవరితోటో కార్మికుడితో మాట్లాడితే పేపర్ మిల్ కార్మికుడితో ఆయన మాట్లాడేది ఒకటి, ఫైనల్ గా బుచ్చ చౌదరి ఎవరయ్యా అన్నట్లు ఏ ఉండదన్న. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు. వాళ్ళు మైత్రి చాలా బలంగా ఉంది. ఇంకా దానికి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది? ఇవన్నీ కూడా ఏ కల్పితాలు ఉంటాయి. గిట్టని ఇప్పుడు వైసీపీకి ఏమీ లేదు, వాళ్ళకి రాజకీయంగా గ్రౌండ్ లో లేదు, జీరో అయిపోయారు. ఎందుకంటే మొన్న మేము D2D తిరుగుతుంటే వాళ్ళు కూడా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో అయితే అసలు నాకు తిరిగినట్లు కూడా మీకైనా కనపడ్డదా? రాజమండ్రిలో వైసీపీ వాళ్ళైనా తిరిగినట్లు అంటే తిరుగుదాం అనుకొని తిరిగారు, కానీ జనాలు రివర్స్ అయిపోయారు. ఎందుకంటే ఇంత ముందు తల్లికి వందనం మేము ఇప్పుడు అందరి పిల్లలకి ఇచ్చాం, వాళ్ళ అమ్మఒడేమో ఒకరికి ఇచ్చి ఆ రోజు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడో ఆ రోజుతో సైట్ క్లోజ్ అయిపోయింది. తల్లికి వందనం ఇప్పటికి 3 నెలలు అయింది, ఇంకా సైట్ ఓపెన్ లోనే ఉంది. గ్రీవెన్సెస్ వస్తుంటే క్లియర్ చేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం. అంటే ప్రజలు సంతృప్తిగా ఉండేసరికి వాళ్ళు ఇంకా తిరిగి ఇంటింటికి వెళ్ళలేని తత్వంలో వాళ్ళకి మిగిలింది ఒకటే ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మైత్రిని ఏదో ఒకలాగా డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఈ మార్గదర్శి విషయంలో హైకోర్టు కొట్టేసింది అక్కడ. అట్ ద సేమ్ టైం మీది కూడా అదే కేసు ఇక్కడ.
అప్పుడు రంగారెడ్డి గారు అన్నారు రాజరెడ్డి కుటుంబానికి కొట్టించిన చట్టం రామోజీరావు గారికి కొట్టించింది. ఇప్పుడు ఆ కేసు అక్కడ కొట్టేశారు. మరి ఈ కేసు అదే సుప్రీంకోర్టులో కొట్టేసేది తెలిసింది. హైకోర్టులో హైకోర్టులోనా? హైకోర్టులో కొట్టేయడం జరిగింది. నేను కూడా నాకు నిన్న నైటే చూశాను. మా వాళ్ళు మార్గదర్శి ఫైనాన్షియల్స్ పై క్రిమినల్ కేసు కొట్టివేత. అంటే ఎప్పుడైనా సరే ఒకటే మేము డే 1 నుంచి అదే చెప్పాం. ఈ యొక్క చిట్ ఫండ్స్ యాక్ట్ పరంగా కానివ్వండి ఏదైనా మేము దాని లోబడే పనిచేసాం. అట్ ద సేమ్ టైం సిఐడి వారు ఆ రోజు కేసులు పెట్టినప్పుడు కూడా మేము అడిగేవాళ్ళం, మీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టారా ఖాతాదారులు అంటే ఒక్క కంప్లైంట్ లేదు. సుమోటోగా వాళ్ళకి వాళ్ళే కంప్లైంట్ తీసేసుకొని వాళ్ళే చేసేసారు. కారణం ఏం చూపించారు? మార్గదర్శి లాంటి పెద్ద సంస్థలు ఇలా జరిగిందంటే ఖాతాదారుల శ్రేయస్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది అన్నారు. ప్రభుత్వం చర్యలు ఎవరి మీద తీసుకోవాలంటే ఒక బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉండి వాళ్ళు ఏదైనా డబ్బులు ప్రజలకు ఎక్కొట్టేస్తారని భయంతో ఉన్న వాళ్ళే తీసుకోవాలి. 40 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంలో ఉండి ఒక క్రమశిక్షణతో చేసిన వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు. మరి ఆయన మీద అంటే ఇది ప్రభుత్వ వేధింపులు కాదా? ఇది కక్ష కాదా? ఇంకా దారుణం ఏంటంటే అప్పుడు కొంతమంది ఉండేవారు వైసీపీలో ప్రజాప్రతినిధులు, వారికి వారే ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళే ఆడిటర్ లాగా వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ లాగా ఎక్కడికక్కడ తీర్పులు ఇచ్చేశారు. ఇంక వీళ్ళు ఇలాగైపోయారు అలాగైపోయారు. మరీ దారుణం ఏంటంటే నన్ను ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి కిందే పోటీ చేయకుండా చేసేస్తామని కూడా చాలా ప్రగల్భాలు పలికారు. మరి ఇవన్నీ ఏమైపోయింది? ఈ రోజు ఏమైంది? అందుకే న్యాయస్థానాలపైన మా గౌరవం ఉంటది. ఎప్పుడు కూడా తప్పు చేయలేదనే నమ్మకం మా మీద ఉంటది. కానీ రాజకీయ కక్ష సాధింపులతో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అంత ఎంత కాదు చేశారు. మేము న్యాయస్థానంలో గెలిచాం. మార్గదర్శికి ఎలాగైతే రిలీఫ్ వచ్చిందో మాకు కూడా అతి దగ్గరలో రిలీఫ్ వస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. అతి దగ్గరలో అన్నా ఎమ్మెల్యే గారు వైసీపీ మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావాల్సింది. పేద ప్రజలకు పెన్షన్లు ఇంకా ఇవ్వట్లేదు. అదొకటి. 2 ఇళ్ల స్థలాలు, 3 రేషన్ కార్డు. క్యాబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఏటీఎం సైజ్ లో వస్తాయి అవి నాకు తెలిసి ఈ నెలాఖరు కల్లా ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేస్తారు. రైస్ కార్డ్స్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో 5,500 మంది కొత్తగా రైస్ కార్డ్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా అంటే గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా వైసీపీ ఇవ్వలేదు. కూటమి అధికారంలో వచ్చిన ఈ 14 నెలల్లో కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలోని ఒక్కటి కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో సుమారు 400 కొత్త పెన్షన్స్ ఇచ్చాం. రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఇవ్వడం ధర్మం. ఎందుకంటే రేషన్ కార్డ్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కొలమానం. ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కి అర్హత కలిగిన వారు, వితంతు పెన్షన్స్ కి అర్హత కలిగిన వారు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి గతంలో మీరు గమనించండి 5 సంవత్సరాలు ఈనాడు కూడా సదరన్ సర్టిఫికేట్ సైట్ ఓపెన్ అయ్యేది కాదు. మొన్న 2 రోజులు సైట్ ఓపెన్ చేసాం. మరలా ఈ నెలలో కూడా 2-3 రోజులు సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు సదరన్ పెట్టుకుంటారు. అది కూడా మీకు పెన్షన్ రావడానికి మెయిన్ సోర్స్. సో ఇవన్నీ అవకాశాలు ఇచ్చి కొత్త పెన్షన్స్ 2-3 నెలలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇళ్ల పట్టాలు కూడా స్పష్టత ఇచ్చాం. భూమి ఉంది, సెంటు కాదు 2 సెంట్ల భూమి కింద సుమారు 9,600 మంది లబ్ధిదారులకి అతి దగ్గరలో ముఖ్యమంత్రి గారి ఒక చేతుల మీద ఇవ్వబోతా ఉన్నాం. టిట్కో ఇల్లులు కూడా మరమ్మతులు మొదలు పెట్టారు. గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసి వదిలేశారు. అవన్నీ కూడా ఇప్పుడు సరిచేసి కొత్త ఏవైతే టిట్కో ఇల్లులు కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఊరుగూడు అన్నది నివసించడానికి పనికి రాదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ చూడాలి. ఒకసారి ఆల్రెడీ బూరుపూడిలో తప్పు చేశారు, బూరుపూడిలో స్కామ్ చేశారు. ఆ స్కామ్ పుణ్యమాన ఆనాడు శాసనసభ్యుడు ఉన్న జగ్గంపూడి రాజా అలాగే పార్లమెంట్ సభ్యుడు భరతరామ్ ఇద్దరు రోడ్ ఎక్కారు. అంత జరిగిన తర్వాత మళ్ళా ఎంత గుండెదైవో చూడండి, మళ్ళా బూరిపూడిలోనే ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు. అంటే జనాలు పిచ్చోళ్ళు, నేను ఏం చేసినా సరిపోతే నేను అధికారంలో ఉన్నాను కదా అని అనుకుంటే కాదు. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు, అందుకే గుణపాఠం చేశారు. సార్ మీరు గతంలో కూడా ఇది బయట పెడతానని అన్నారు. ఏడాదిన్నర అయినా సిఐడి ఎంక్వైరీ నడుస్తుందండి. సిఐడి కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. స్పౌస్ రాజమండ్రి చెప్పాను కదా, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తా ఉంది. అందుకే ఇప్పుడు దేవి చౌక్ లో గానీ పుష్కర్ ఘాట్ లో గానీ ఆ రాళ్ళు ఎందుకు తీయట్లేదంటే చాలా మంది మాకు వెళ్ళినప్పుడల్లా అడుగుతున్నారు, రాళ్ళు తీయండి మహాప్రభు పడిపోతున్నామని. ఎందుకు తీయట్లేదంటే కారణం ఉంది. ఎంక్వైరీ అవ్వందే వాటిని తీస్తే దేన్ని ఎంక్వైరీ చేస్తారు?
ఇప్పుడు దాకా విజిలెన్స్ ఎస్పీ గారు ఈ ఏమంటారు ఇది మద్యం కుంభకోణం సిట్ లో ఆవిడ కూడా ఒక సభ్యురాలు. దానివల్ల ఆవిడ టైం అంతా కూడా దాని మీదకి అయిపోయింది. ఛార్జ్ షీట్ వేసేసారు. ఇప్పుడు ఆవిడ పని ఛార్జ్ షీట్ వేయడంతో అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని మీద కూర్చున్నారు. ఎంక్వైరీ నడుస్తాం. ఒకసారి ఎంక్వైరీ అయిపోయి క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక్కసారి ఒకటి ఎఫ్ఐఆర్ వేసి దాని మీద ఒక కొలుక్కు వస్తే ఎంక్వైరీ అప్పుడు వెంటనే ఆ దేవి చౌక్ది పుష్కర్ ఘాట్ కూడా రాళ్ళు తీసేసి దాని కాంక్రీట్ తోటి మొత్తం కాస్త ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. అన్ని నడుస్తున్నాయండి. ఏదైతే తప్పులు చేశారు ఫుట్ పాత్ మీద టైల్స్ కానీ మీరు చూడండి, టైల్స్ ఎక్కడికక్కడ ఒరిగిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి. కొన్ని ఇంక జనాల బాధలు తట్టుకోలేక అన్ని తీసేసి ఒక చోట పేర్చేసి వదిలేస్తున్నారు. అవన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. మన విజిలెన్స్ ఎస్పీ గారే చేస్తున్నారు. కార్యక్రమం అయిన తర్వాత తప్పకుండా తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఓకే.